నల్లమల అడవుల్లో భగీర అనే పులి నివసిస్తూండేది. దానికి నక్క, కాకి అనుచరులుగా ఉండేవి. ఓరోజు కాకి ఎగురుకుంటూ వచ్చి, మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒంటెను చూశాను. దాన్ని వేటాడగలిగితే మనకు వారంపాటు ఆహారానికి సమస్య రాదు అని చెప్పి పులిని, నక్కని బయల్దేరదీసింది. కాని ఎడారిలోకి అడుగుపెట్టగానే అక్కడి వేడికి పులి, నక్కల కాళ్ళు కాలి నడవలేకపోయాయి. దాంతో కాకి ఒంటె దగ్గరకెళ్ళి, మిత్రమా, నువ్వు మా స్నేహితులు పులిని మరియు నక్కని అడవిలో దించగలవా అని అడిగింది. దానికి ఒప్పుకున్న ఒంటె పులిని, నక్కని మోసుకుంటూ వాళ్ల స్థావరానికి తెచ్చింది. దాని మంచితనం పులికి బాగా నచ్చి, మిత్రమా, నువ్వు కూడా మాతోపాటు ఇక్కడే ఉండు అంది ఒంటెతో. పులి ఉన్నపళంగా తీసుకున్న ఈ నిర్ణయం నక్కకి, కాకికి బొత్తిగా నచ్చలేదు. అవి ఓ పన్నాగం పన్నాయి. భగీర, మీ కాళ్లు కాలడం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు. మీరు ఆకలితో ఉండటం మేం చూడలేం. కాబట్టి మమ్మల్ని తినండి అన్నాయి. అది విన్న ఒంటె, వాళ్లని వదిలేయ్ రాజా, నన్ను చంపితే మీ ముగ్గురికి వారంపాటు ఆహారం కాగలను అంటూ ముందుకొచ్చింది. నక్క, కాకి ఆ మాట కోసమే ఇలా నాటకమాడాయని పులికి అర్థమైపోయింది. దాంతో సరే, ఒక్కొక్కరు వరసగా రండి, ముందు చిన్న జీవితో మొదలుపెడతాను. కాకి, నువ్వురా ముందు అంది. ఆ మాటకి కాకి తుర్రుమంటే నక్కేమో పరుగు లంఘించుకుంది. ఒంటె, పులి మాత్రం అప్పటినుంచి మంచి స్నేహితులుగా ఉండిపోయాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.